టాలెంట్ హీరో నవదీప్ హీరోగా, పంకూరి గిద్వాని హీరోయిన్ గా, అవనింద్రి డైరెక్టర్ గా, సి స్పేస్, నైరా క్రియేషన్స్, శ్రీకర్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్న లవ్ మౌలి చిత్ర ప్రమోషన్ లో భాగంగా మంగళవారం ద్వారకా నగర్ లో గల శరత్ థియేటర్ లో చిత్ర ట్రైలర్ లాంచ్ చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. హీరో నవదీప్ మాట్లాడుతూ తాను విశాఖ రావడం ఆనందంగా ఉందని అన్నారు. ఇక్కడ ఎన్నో చిత్రాల్లో షూటింగ్ లో పాల్గొన్నానని గుర్తు చేశారు. ఉగాది రోజున విశాఖ బీచ్ లో గడిపాను. ఇందులో నటించిన భావన విశాఖ అమ్మాయి అని అన్నారు. తాను ఎంతో ఇష్టంతో చేసిన సినిమా అని, మేఘాలయలో 70 రోజుల పాటు కష్టపడి షూటింగ్ జరుపుకుందని అన్నారు. భావనకి తెలుగులో ఇదే తొలి సినిమా అని అన్నారు. కథ విషయానికి వస్తే రియల్ లైఫ్ లో మారాలి అని పిల్లలకి ఇంట్లో పెద్దలు చెబితే గొడవలు వస్తాయి. ఈ పాయింట్ ఆధారంగా విజేంద్ర ప్రసాద్ టీం సభ్యుడు అవనింద్ర రాసిన, దర్శకత్వం వహించిన కథ అన్నారు. ఇది ప్రేమ మీద తీసిన కథ అయిన విభిన్న కథ చిత్రమని అన్నారు. ఇది ట్రూ లవ్ అంటే ఏమిటి అన్న కథాంశంగా సినిమా ఉంటుందని అన్నారు. బ్రేక్ ఇస్తుందని తెలిపారు. న్యూసెన్స్ 2 త్వరలోనే తీస్తామని అన్నారు. ప్రేమికులు మారాలి అనుకున్నప్పుడే గొడవలు వస్తాయని అన్నారు. ఈ సినిమాతో మరో లెక్క అని చమత్కరించారు. చిత్రం కథ చెప్పినప్పుడే ట్రూ లవ్ అంటే ఇదా అని అనుకున్నాను. భీమ్లీ బీచ్ అందాలు ఆస్వాదించిన రోజులు ఉన్నాయి. సినిమాలో గడ్డం కోసం 2 ఏళ్లు పెంచానని అన్నారు. సినిమా ఈ నెల 19న విడుదలవుతుందని అన్నారు. వైజాగ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మళ్ళీ వైజాగ్ వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది. చాలా సినిమాలు షూట్ చేశాను ఇక్కడ. చాలా అనుబంధం ఉంది నాకు వైజాగ్తో. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ చుట్టాలు కూడా ఉన్నారు. సో వైజాగ్ వెదర్ ఈరోజు యాక్చువల్గా హైదరాబాద్ కంటే బాగుంది. హైదరాబాద్లో మొన్న 6:30కి 38 డిగ్రీలు ఉంది. ఈరోజు సాయంత్రం కొంచెం చల్లగా ఉంది. ఉగాది రోజు పండగ, మొత్తం ఊరంతా కలకలలాడుతుంది. బీచ్ రోడ్ దగ్గర ఉన్నాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అయితే రావడానికి కారణం లవ్ మౌలి అనే ఒక ఫ్యాంటసీ లవ్ స్టోరీ చేసాం మేమందరం కలిసి, పంకురి అండ్ భావన కూడా కలిసి. భావన వచ్చి మీ వైజాగ్ అమ్మాయి. సో ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నాం సినిమా మీద. చాలా ప్రేమతో, చాలా కష్టపడి, అందరిలాగే చాలా కష్టపడి ప్రేమతో, ఇష్టంతో చేసిన సినిమా. సో ఈరోజు పొద్దున హైదరాబాద్లో ట్రైలర్ రిలీజ్ చేసాం. రెస్పాన్స్ ట్రెమెండస్గా ఉంది. సరే, చాలా రోజుల తర్వాత సోలో హీరోగా ఒక మంచి ప్రేమ కథ పాయింట్తో ఒక బ్యూటిఫుల్ సినిమా తీసాం. ఎవరు చేయనట్టుగా మేఘాలయలో ఒక 70 రోజులు షూటింగ్ చేసి, చాలా కష్టమైన వాతావరణంలో చాలా ఇష్టపడి చేసిన సినిమా ఇది. సో దీని ట్రైలర్కే చాలా రెస్పాన్స్ వచ్చింది. చాలా లెందీ ట్రైలర్, అంటే సినిమా కథ మొత్తం చెప్పే ట్రైలర్ ఇది. సో పొద్దున హైదరాబాద్లో రిలీజ్ చేసి ఈరోజు సాయంత్రం వైజాగ్ వచ్చాను. సో ఇంకా దీని తర్వాత ఇంకో 2-3 ప్లేసులు కూడా వెళ్తున్నాం ఆంధ్రాలో. సో వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. మా హీరోయిన్ 2016 ఫెమినా గ్రాండ్ మిస్ ఇండియా. సో అమ్మాయి కూడా ఫస్ట్ ఫిల్మ్ తెలుగులో చాలా బాగా యాక్ట్ చేసింది అండ్ చాలా కష్టపడి చేసింది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు ఒక లెక్క అయితే, ఈ ఒక సినిమా ఇంకొక లెక్క. అంటే పాయింట్ అలాంటిదండి. అంటే మనకి రియల్ లైఫ్లో ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కాకుండా మిగతా ఏ అనుబంధం అయినా నువ్వు నాకు కావాల్సినట్టుగా ఉండట్లేదనో, లేదా నువ్వు నా కోసం మారాలనో ఒక కండిషన్ పెట్టినప్పుడు ఒక డిస్ప్యూట్ వస్తుంది మనకి. అంటే అక్క తమ్ముళ్ళు కానీ, పేరెంట్స్ కానీ, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, మొగుడు పిల్లలు ఎవరైనా నాకు నచ్చినట్టుగా నువ్వు ఉండట్లేదు, నా గురించి నువ్వు మారాలి అంటే దేర్ ద డిస్ప్యూట్ స్టార్ట్స్. సో చాలామందికి, అంటే మనం జీవితంలో చాలామందికి అన్ని రిలేషన్స్లో ప్రాబ్లం వచ్చేది ఎక్కడంటే నా కోసం నువ్వు మారాలి అని చెప్పినప్పుడు. సో ఆ పాయింట్ని అడ్రస్ చేసాం సినిమాలో. అండ్ చాలా బ్యూటిఫుల్గా తీశారు. అవనీంద్ర మా డైరెక్టర్, ఇంత మునుపు విజేంద్ర ప్రసాద్ గారి టీంలో రైటర్ అనమాట ఆయన. ఇంత మునుపు బాహుబలి కూడా వర్క్ చేశారు. సో ఆయనే కెమెరామ్యాన్గా చేశారు, ఆయనే డైరెక్షన్ చేశారు. అండ్ చాలా బ్యూటిఫుల్గా తీశారు సినిమా. సో డెఫినెట్గా మీరు అడిగినట్టు నా కెరీర్లో డెఫినెట్గా 2.0 అయ్యే సినిమా. న్యూసెన్స్ 2 ఉందండి, మేము ఇంకా షూట్ చేయాలి అది. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు మొన్న మళ్ళీ ఇంకో షెడ్యూల్ చేద్దాము, దాన్ని బ్యాలెన్స్ చేద్దాం అన్నారు. సో ఐఎమ్ వెయిటింగ్. థ్యాంక్ యూ. ఈ స్టోరీ ఎలా ఉంటుంది? మొత్తం లవ్ స్టోరీ అంటే ప్రేమ గురించి కథ, ప్రేమ మీద కథ. చాలా కథలు చూసాం మనం, ప్రేమ కథలు. కొత్తగా మీరేంటి చెప్పేదని అడగచ్చు మీరు. కానీ ఏంటంటే ప్రేమ కథల్లో మామూలుగా ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో వాళ్ళకి ఏం జరిగిందనో, లేదంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, ఆ పర్టికులర్ అంటే ఆ కథలో ఉన్న ఆ క్యారెక్టర్స్ మధ్యలో ప్రేమ అనే పాయింట్ని మాత్రం తీసుకొని మనం చాలా సినిమాలు చూస్తాం. కానీ ఇదేంటంటే అసలు ప్రేమ ఏంటి, ట్రూ లవ్ అంటే ఏంటి, అంటే ఒక పేరెంట్స్ వదిలేసిన ఒక కుర్రాడు అసలు ప్రేమ అనేది లేదు, ప్రపంచానికి దూరంగా ప్రేమ మీద నమ్మకం లేకుండా ఎక్కడో బ్రతుకుతున్నవాడు, వాడికి కనుక ఒక మ్యాజిక్ ఏదో జరిగి లైఫ్లో ప్రేమ దొరికితే వాడికి అర్థమవుతుందా, అర్థమయ్యి వాడు నిలబెట్టుకోగలుగుతాడా అనే ఒక మంచి కథ మీద తీసాం.
అంటే ఈ పిక్చర్ చూస్తుంటే కొంచెం అర్జునుడు పోలే కొంచెం ఆ టైప్లో ఉంది. అంటే గడ్డాలు మీసాలు లేదంటే వైలెంట్ క్యారెక్టర్ బట్టి మీరు ఆ ఇంపాక్ట్ దీనికి వచ్చింది ఆ సినిమా లాగా ఉందేమో అని అనుకోవడం సహజం అండి. కానీ సినిమా చూసిన తర్వాత మీకు మొత్తం డీటెయిల్స్ చాలా ఎక్కువ గ్యాప్ ఇచ్చారు. 2021 స్టార్ట్ అయిన సినిమా ఇంతవరకు ఇచ్చారు. అంటే మధ్యలో కోవిడ్ వచ్చిందండి, మధ్యలో అన్ని సినిమా కష్టాలు అనేవి కొన్ని ఉంటాయి సార్. అవేంటంటే మేము మేఘాలయ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చాలా అంటే ప్రపంచంలోనే అన్నిటికంటే అతి ఎక్కువ వర్షం పడే ప్రదేశం అది. సో వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, అయినా సరే అలాంటి ప్రదేశంలోనే తీయాలని పట్టుబట్టి వెళ్ళి చాలా కష్టపడి తీసాం. మేఘాలయ గవర్నమెంట్ కూడా మాకు బాగా సపోర్ట్ ఇచ్చింది. సో ఆ సపోర్ట్ అంతా కలిసి ఒక బ్యూటిఫుల్, మీరు ట్రైలర్ చూస్తుంటే ఈరోజు కనుక ఆ విజువల్స్ కానీ మేము పడ్డ కష్టం కానీ మొత్తం క్లియర్గా ట్రైలర్లో కనిపిస్తుంది. సో ఐ హోప్ 19th or 26th అంటే అకార్డింగ్ టు సెన్సార్ మేము రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం ఏప్రిల్లోనే. సో ప్రేక్షకులు కూడా బాగా దగ్గర అవుతుంది సినిమా, వాళ్ళ ప్రేమ కథలకి రిలేట్ అవుతారు అనే ఉద్దేశంతో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మల్టీ టాలెంట్ నవదీప్కి మంచి బ్రేక్ డెఫినెట్గా ఉంటుందండి. నేను అంటే ఈ సినిమా కథ మా డైరెక్టరు లేదా మేము ఈ సినిమా కథ విన్నాక నాకు అనిపించింది, నాకు ఇచ్చిన ఎఫెక్ట్ థియేటర్లో మీ అందరికీ రావాలని కోరుకుంటున్నాను మనసులో. ఫైనల్గా చెప్పండి, ఇన్స్టాలో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నా పెళ్లి డేట్ కావచ్చు, సో అది అందరూ ఎప్పుడు వెళ్తే మరి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఇంటికి కాదు బయటికి వెళ్ళినా ఇన్స్టాగ్రామ్ వెళ్ళినా పెళ్ళి ఎప్పుడు అనేది ఒక సరదా కామెడీ అయిపోయింది అది. సో అది తెలియదు ప్రస్తుతానికి. నేను అనుకోవడం సల్మాన్ ఖాన్ గారు ప్రభాస్ రాజు గారు పెళ్లి చేసిన తర్వాత చేసుకుంటాను అనుకుంటా.